హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు ఇంట్లో టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇంకా బ్రెడ్ ఉంటే బ్రెడ్ ఆమ్లెట్ కొంతమందేసుకున్నారు. ఇంకా వట్టి నెయ్యి, బ్రెడ్ ఏసుకుని మేము తిన్నాము. ఇంకా ఇదేనండి టిఫిన్ అయితేను. మీరందరూ ఏం చేసుకున్నారు ఈరోజు? రేపు హ్మ్, ఇండిపెండెన్స్ డే కదా! అది ఇంట్లో తయారు చేసుకురమ్మన్నారంట ఆ బ్యాడ్జి. ఇంట్లో చేసింది సమన్విత ఈ బ్యాడ్జి పేపర్స్ తోటి. వాళ్ళ నాన్న సహాయంతో చేసింది. ఇంకా స్కూల్‌కెళ్ళడానికి రెడీ అయ్యారు. ఇవాళే ఈ పిల్లలు యూకేజీ, ఎల్‌కేజీ వాళ్ళకి ఈరోజే ఇండిపెండెన్స్ డే. సమన్విత వాళ్ళు హైయర్ క్లాస్ వాళ్ళు పెద్దవాళ్ళకి రేపండి. ఇంకా స్కూల్‌కైతే ఇలా రెడీ అయ్యి ఎళ్ళాడు గౌతము. స్కూల్‌లో ఏం జరిగిందో రేపొద్దుట చూపిస్తాను. ఇంకా స్కూల్‌కెళ్ళిపోయారు కదా! వంటకైతే సర్దుకున్నాను. ఇవాళ పాతకాలం నాటి కూరండి ఇది. బూడిద గుమ్మడికాయ వడియాలు. పూర్వకాలంలో ఈ కూరలు వండేవారు. ఇప్పుడు మళ్ళీ వండాలనిపించింది నాకు. ఇదైతే ఎండు రొయ్యలు కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమోటా, ఇంకా పోపుకి పచ్చిమిరపకాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయి ఇవన్నీ సర్దుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వెయ్యాలి. కలిసిపోయింది అందులోను. ఎండు రొయ్యలని శుభ్రంగా చేసుకుని కడిగి ఇలా వడకట్టుకుని ఉంచుకోవాలి. దాంట్లో కొంచెం చింతపండు పులుసు, ఉప్పు, కారం, పసుపు. కళాయిలో ముందుగా పోపు దినుసులు వేసి ఎండు రొయ్యలని, వడియాల్ని వేపుకుని తర్వాత ఉల్లిపాయలు వేసి మగ్గించి ఉప్పు, కారం, పసుపు వేసి లాస్ట్‌లో ఇలా చింతపండు పులుసు పోయాలి. ఈ కూరలో ఉన్న బెనిఫిట్ చూద్దాం. ఎండు రొయ్యలకి B12 విటమిన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. చాలా మంచివి ఎండు రొయ్యలు. శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ రోగులకు కూడా మంచిదంట. ఇవి చాలా ఉపయోగపడుతుందంట. ఇంకా టమాటా అన్ని కూరల్లో వేసుకుంటాం తెలిసిందే కదా! సి విటమిన్ ఉంటుంది. విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. ఇంకా బూడిద గుమ్మడికాయ అయితే చెప్పుకోక్కర్లేదు. అన్ని పోషక విలువలు ఉన్నవే కదా! ఇంకా గౌతమ్ సమన్వికైతే ఇది తినరేమో ఎండు రొయ్యలని వాళ్ళ కోసం క్యారెట్ వండాను. ఇంక వేడిగా రైసు. గౌతమ్ క్యారెట్ వేసి ఇంకా సమన్విత క్యారేజ్‌లో క్యారెట్, రైసు, కొంచెం ఆవకాయ వేసి పాపకి క్యారేజీ అయితే కట్టిచ్చేసాను. గౌతమ్‌కైతే ఇంటికొస్తాడు కదా! వాడికి క్యారెట్ ఉంచాను. క్యారెట్‌తో పెట్టొచ్చని. పాప క్యారేజీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్కూల్లో కళ్ళజోళ్ళు పెట్టి పిల్లలందరికీ ఫోటోలు తీశారు. రేపొస్తాయి ఫోటోలు. ఇవాళ వాళ్ళకి వచ్చేసాడు గౌతమ్ అయితే బిస్కెట్ భోజనం అయిన తరువాత 100 అడుగులు వేయడం వల్ల లాభాలు. భోజనం చేసిన వెంటనే జీర్ణక్రియ మొదలవుతుంది. పొట్టలో ఉన్న గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు రావు. మెరుగైన నిద్ర పడుతుంది. ఉత్తపాదాలతో నడిస్తే రక్త ప్రసరణ జరుగుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటీస్ వారికి రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా అడ్డుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ప్రక్రియ చాలా మెరుగుపడుతుంది. భోజనం చేశాక 100 అడుగులు అలవాటు చేసుకుందాం. ఒక్క నెలలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యానికి ఎన్నో మార్పులు వస్తాయి. ఇది తప్పక అందరం పాటిద్దాము. దీనినే శతపాళి అంటారు. శతపాళి అంటే 100 అడుగులు అని అర్థము. భోజనం అయిన తర్వాత 100 అడుగులు వేద్దాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.